శైలేషు రే డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయేనందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా, మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా, మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.